అనేది మార్చుకోవాల్సిందిగా కోరుతూ, తర్వాత స్త్రీలు పురుషులు ఇప్పుడు ఈనాడు స్త్రీలు కూడా 190 మంది 90% పాల్గొన్నారు. అందువల్ల కాబట్టి స్త్రీలు కూడా ముందుకు రావాలా. మరి ఇంకోటి ఇవన్నీ చేసి మీటింగ్లు పెట్టి చదువుకునే కానీ ఒకటి లాభం లేదు. మరి ఏ విధంగా ఆలోచించాలి? ఇప్పుడు చూడండి, మన మా ఆంధ్ర రాష్ట్రంలో 294 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 294 ఎమ్మెల్యే సీట్లుంటే మరి నిజంగా మనం బీసీలో 50% ఉన్నాం. మనకి దాదాపు 160 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళున్నారా? ఉండాలా? మరి ఖచ్చితంగా 2 నిమిషాలు మధ్య అధ్యక్షుడు ఎప్పుడో అవకాశం మాట్లాడే ఈ రోజుకు రాయలసీమ కర్నూలు జిల్లాలో స్వతహాగా ఒక బీసీ ఎమ్మెల్యే మనం తయారు చేసుకునే పరిస్థితిలో ఉన్నామన్నది వాస్తవాన్ని మేము మనవి చేసుకుంటున్నాం. దాదాపు ఒక యాదవ ఒక బీసీ నాయకులు తయారు చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నామనేది తెలుసుకుంటున్నాం. ఇంకా నేను అడుగుతున్నాను, ఎన్ని వేదికలు కావాలి, ఎన్ని సంఘాలు కావాలి, ఎందుకు మనం ఇంత వెనుకబడి ఉన్నామని మనం ఒకసారి మన మనసులో మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటున్నాం. అయ్యా, ఎదుటి అద్దాన్ని ఎంతసేపు పూజినా అద్దము క్లీన్ అవుతుందే కానీ మన ముఖం క్లీన్ కాదనేది వాస్తవం. ఎంతసేపు ఎదుటి అద్దాన్ని ఎంత చూసినా మన ముఖం క్లీన్ కాదు. ఎంతసేపు మనం పెద్ద నాయకులు ఈరోజు అగ్రవర్ణాలకు ఎన్నిసార్లు ఓడిని గెలిపించినా మనం బాగుపడేదేం లేదు. మన ముఖం మనం చూసుకున్నప్పుడే అద్దాలు బాగా కనిపిస్తాం. మన ముఖాన్ని మనం చూసుకున్న అర్థంలో క్లియర్నిపిస్తాం. ఆ ప్రయత్నమే ఈ యొక్క బీసీ అఖిల రాయలసీమ బీసీ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఇనుగైన రోజు, మనమంతా ఒకే తాటి మీద ఏకత్వం మీద కులాలని ఏకమైన రోజు, మన వారిని మనమే గెలిపించిన రోజు, మనమే రాజకీయ అధికారం. ఊరికే చెప్పుకుంటడం, అయ్యా మేము 50% నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఎన్నిసార్లు అడుగుతారు? అసలు అడగడానికి మన సిగ్గుందా? ఒకసారి ఆలోచించండి, మనకి ఏ అధికారం ఎందుకు కలిగింది వాళ్ళకందరికీ? ఇంకా ఎంతకాలం అనుకుంటున్నారు? ఎందుకు మీరు ఏకం గారు? ఎందుకు మీ ప్రోత్సాహాలని కలిసి బీసీకి ఓటేసి గెలిపించారు? ఏ బీసీ అయినా సరే నిలబడితే ఆయన పార్టీని చూడండి, వ్యక్తిని చూడండి. బీసీ కులమా కాదా? బీసీ కులానికి ఓటేయకపోతే మీలో బీసీ చీము వ్యక్తులు మీకు ఏమాత్రం ఉన్నా బీసీని ఖచ్చితంగా గెలిపించుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ నాయకులు పార్లమెంట్ లో అసెంబ్లీలో ఈరోజు నాయకులు మనకు 50% కాబట్టి మొత్తం మనమే. ఎందుకంటే అత్యధిక జనాభా గ్రామం నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రం మీద, దేశం మొత్తం చూస్తున్నా మనమే ఎక్కువ తింటున్నప్పుడు ఎందుకు రాజకీయాలు వాళ్ళ చేతుల్లో ఉంది? ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రాలకు అత్యధికమైనటువంటి జనాభా మనం ఉంది. అత్యధికమైనటువంటి పన్నులు, ట్యాక్స్ రూపంలో ఈ రోజు రాష్ట్ర ఖజానాలో నింపుతున్నటువంటి వాళ్ళు మనమే. ఈ యొక్క రాష్ట్ర యొక్క ఖజానాన్ని ప్రతి ఒక్క సబ్బు పౌడర్తో సహా మనమే ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ పేయర్ గా ఈరోజు గవర్నమెంట్ ఖజానా నింపుతున్నది మనమే. ఈ యొక్క ఖజానా యొక్క సొమ్ముని అత్యధిక రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు లోన్లు, బ్యాంకు లోన్లు, కోర్టులు తీసుకొని ఐపీఎస్సీ కూర్చుంటున్నారు. మన కష్టాలతో సంపాదించిన డబ్బు ట్యాక్స్ మనం కట్టే వాళ్ళకు లోన్ల మీద లోన్లు వచ్చి వాళ్ళు ఈరోజు ఐపీఎస్సీ వెళ్ళిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాం బ్యాంకులు ఏ రకమైనటువంటి బ్యాంకులు దోపిడీ చేస్తున్నాం మనం చూస్తున్నాం. నేను వేదిక మీద పిలవలేదు, నేను మాట్లాడడానికి పిలవలేదు, ఏదో ఒక చిన్న సంఘటన చెప్తారు. ఆ ఒక చిన్న సంఘటనకు మనమంతా విడిపోవడము, మనస్తాపం చేయడము, 2 రోజులు సంఘం పడితే 3వ రోజు మన ఇంట్లో కూర్చొని మొదలవుతాం. ఇటువంటి భావాలు రాదు. నాకు పిలిచినారా, నాకు మర్యాద ఇచ్చినారా లేదా భావాలు రాదు. నా కులం, నా యొక్క బీసీ సంఘాన్ని నేను అభివృద్ధి వరకు నా తోడ్పాటు ఎంతో ఉంది, నేను ఈ సంఘానికి ఎంతవరకు సేవ చేసినటువంటి భావన మనకు రావాలా. మొదట మనకు రాజకీయంలో చెప్తానంటే, ఏళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక తాడు కడతాడు, బలమైన తాడు. అది తెంపుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తాడు రాదు, తెగదు. ఇంకా అది తోడే అనుకుంటుందన్నమాట. పెళ్లి పెద్దగా కూడా బలహీనమైన తాడు కూడా తెంపుకోలేకపోతుందట, అది రాదు అనుకుని. మనం అదే పరిస్థితుల్లో ఈరోజు మనం బలమైన కూడా రాజకీయాలకు రాలేమో అని భయంతో ఉన్నాం. నిజంగానే ఈరోజు ఏమైనా బలం మన శక్తి ఉంది, మనకి ఏం లేదు, మెడకు తాడింది, అది అనుమానం. ఆ అనుమానం తాడు మనం తెచ్చుకొని ఏకత్వం అయితే ఏమైనా బలం ఉంది, రాజకీయ అధికారం మనం ఖచ్చితంగా వస్తాము, అనుమానం లేదు. మహిళలు, పురుషులు అందరూ బీసీ సంఘ సభ్యులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఏకమై అన్ని కులాలు బీసీ కులాల కాల మన బీసీని గెలిపించాలని రోజు రాజకీయ అధికారులు వస్తున్నారు. వాస్తవాన్ని గుర్తిస్తూ మీరంతా ఏకమవుతారని, ఈ యొక్క సంఘాన్ని గ్రామాలకు తీసుకుని సంఘ కమిటీలు వేస్తారని మన యొక్క అధ్యక్షుడిని బీసీ సంఘం రాయలసీమ
అని పోయాం. అనుకోకుండా విజయభారతమ్మని అక్కడ ఫైనల్లో కలిసింది. అలా బీసీ సంఘం అంటే మేము వస్తాం అని తెలిపినందుకు నాకు ఎంతో ఆనందం కలిగించింది. అంటే మహిళలు కూడా ఇంత చైతన్యవంతమైంది. కానీ మనమే సంఘాలు ప్రతి గ్రామానికి పోలేక పనిచేయలేకపోతున్నాం, ఆర్థిక విధానం ఇబ్బందులు ఉన్నా అని ఆ రోజు అనిపించింది. కానీ ఈరోజు అనుకున్నా చెప్పినట్టు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా విజయభారతమ్మ ఏపీఎస్ఎస్ అన్ని మేకర్ పైడాల మండలం. మనమందరం బీసీలందరం ఒక కట్టుపైకి వచ్చి బీసీలంతా కలిసి మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవాలని, ఒక ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికంగా కూడా మనం ఎదగాలని నేను కోరుకుంటూ దీని గురించి ఒక పాట పాడుతున్నాను. ఎందుకిలా దేనికిలా ఎందుకిలా జరుగుతుంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతుంది అవమానం, కారణాలు ఏమిటా రాసియాలే, కారణాలు ఏమిటా రాసియాలే, సామాజిక విశ్లేషణ మనం చేయాలి, సామాజిక విశ్లేషణ మనం చేయాలి. మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో 100కి 10 మందేమో ధనవంతులు ఉన్నారు, 100కి 20 మంది మధ్యతరగతులుంటే 100కి 70 మంది పేద జనం ఉన్నారు. ఎందుకిలా దేనికిలా ఎందుకిలా జరుగుతుంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతుంది అవమానం, ఉన్న వనరులన్నీ కూడా ధనవంతుల పాలైతే అటువంటి పైకి గడవక మధ్య తరగతులుంటే ఆకలితో అల్లాడుతూ జీవితంతో పోరాడుతూ, ఆకలితో అల్లాడుతూ జీవితంతో పోరాడుతూ బ్రతకలేక బ్రతుకుతున్న నిరుపేదల బాధ చూడు. ఎందుకిలా దేనికిలా ఎందుకిలా జరుగుతుంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతుంది అవమానం, 3500 కులాలున్న మన దేశం బ్రతుకు జీవుడా అంటూ సాగే జీవన వైనం, ఇప్పుడు ఇక్కడ లేదెక్కడ సంచారపు జీవితాలు, ఇప్పుడు ఇక్కడ లేదెక్కడ సంచారపు జీవితాలు, మురికి చెత్త చెదారంతో మూలుగుతున్న జీవితాలు. ఎందుకిలా దేనికిలా నేటి ఓటు వేసే హక్కు లేదు, 100కి 70 మంది ఓటు వేసే హక్కు లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సగమైన సీట్లు లేవు. ఎందుకిలా దేనికిలా ఎందుకిలా జరుగుతుంది అన్యాయం, పేదలకెందుకిలా జరుగుతుంది అవమానం, ఇల్లుంటే రోడ్డు లేవు, కరెంట్ ఉంటే లైట్లు లేవు, మరుగుదొడ్లు, నీటి వసతి, మురికి కాలువలు అసలు లేవు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన చదువు లేవు, అందరి ఆసుపత్రులలో వైద్యమేమో బాగలేదు, ఎక్క చాకలేక చదువు లేక చాకిరి పాల్చేస్తున్నారు, బ్రతుకు బరువు మోస్తున్న బాలకారు. కరెంట్ పోయిందా వచ్చింది సంస్థలో భవిష్యత్తులో తప్పకుండా నేను
ఎవరు సాధించుకున్న ప్రయత్నం చేయకుండా ఉంటే నేనే దీన్ని అనుభవం చేయాలనేటువంటి ఆ అవకాశం నాకు లేకుండా అవసరం పెట్టారా ప్రత్యేకంగా యాదవ సంఘం రామయ్య గారు అవకాశాన్ని త్యాగంగానే ఎప్పుడైనా ఏదైనా సాధించగలుగుతాం. ఒక పొట్టి శ్రీరాముల త్యాగంలో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఎంతో మంది మహాత్ములు త్యాగం చేస్తే ఈనాడు బ్రిటిష్ వాళ్ళ నుండి మనకి స్వతంత్రం లభించింది. ఆనాడు వాళ్ళు ఏ విధంగా తమ ప్రాణాలకు కూడా తెగించి త్యాగం చేశారో, ప్రాణాలను విడిచి తమ సంపదల్ని కోట్లాది రూపాయల ఆస్తుల్ని విడిచిపెట్టి జైలు గోడల్లో ఉన్నటువంటి దోమల చేత కుట్టించుకొని ఉద్యమాన్ని నడిపారు. ఆ విధంగా ఈనాడు మన విషయాలకు స్వతంత్రం రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డుపైకి రావాలి, ప్రతి ఒక్కరు త్యాగాలు చేయాలి, తమ ప్రాణాలైనా సరే అర్పించి మరొకసారి ఈ ఉన్నత కులాలైనటువంటి భారతీయులు చేసినటువంటి విషయాలైనటువంటి మనం స్వతంత్రాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చాము. దానికోసం ముఖ్యంగా మొట్టమొదట ఈ గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల కంటే కూడా ముందు నాయక స్థానంలో కూర్చునేటువంటి వాళ్ళకి మనం చెప్తున్నది ప్రత్యేకంగా తమ ప్రాణాలని కూడా విడిచైనా సరే తమ ప్రజల కోసం, తమ కోసం, తమ దేశంలో ఉన్నటువంటి ఇది జాతీయ స్థాయిలో దీన్ని విస్తరింపజేసి మన రమ్మంటే సిద్ధంగా ఉన్నారు. రామప్రసాద్ యాదవ్ వంటి మహానుభావులు బీసీల ఉద్ధరణ కోసం తమ కుటుంబాలతో అయితే, తమ జీవితాల్లో అయితే ఎంతమంది గడ్డి నింపారు, మన్నించడానికి ఎంతో మంది నాయకులు స్వతంత్ర పోరాటంలో మేము నాయకులము, మేమే స్వతంత్ర పోరాట యూనిటము అనుకుంటూ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్ని అనుభవిస్తూ ఈ దేశాన్ని దోసుకు తింటూ మరొకసారి వాళ్ళే ప్రధానులు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మంత్రులుగా తయారై ఏ కమిటీ వేసినా వాళ్ళే అధ్యక్షులుగా వాళ్ళ అందరూ గమనించాలి. స్వతంత్ర పోరాట యూనిట్లో కూడా ఈ మధ్యన వార్తా పేపర్లో కొన్ని చదివాను నేను. అలా అక్కడ కొనడానికి చెందకుండా బీసీలో, ఎస్సీలో అయినటువంటి వాళ్ళు ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ అక్కడ కొనాల కంటే ఇప్పుడు స్వతంత్ర పోరాట యోగులము అంటూ ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకుని పెన్షన్లు అన్నింటినీ పొందుతూ ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ త్యాగాలు చేసి స్వతంత్ర పోరాటం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు ఈ రోజు పురుషుల్లో దిక్కులేక చెత్త కింద మనం కూడా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ చూస్తే ఏ గ్రామాలు ఉండవు. మనం కొట్టాలి ఉంది ఏమైనా సమస్యలు ఉంటే కూడా బీసీ వాళ్ళు అంటే ఐకమత్యంతో ఒకే తాటి మీద ఒకటే తాటి మీద నడచాలి. ఎన్ని సంఘాలు ఉన్నా మన సంఘాలు ఉన్నాం ఐకమత్యంలో పోరాడాలి. ఆ పోరాడినంటే ఇంగ్లీష్ లో వీక్నెస్ అంటారు. వీక్నెస్ అంటే మనం ఇంజక్షన్ చేసుకుంటారు. ఇంజక్షన్ అంటే ప్రీకాంపుల్ ఇంజక్షన్ ప్రతి ఒక్కరికి చేసినట్లు రక్తంలో పాలంటే అప్పుడు ఐకమత్యంలో పోరాడి పైకి వస్తాం, లేకపోతే వీక్నెస్ అయిపోతాం. అంటే నేను రెచ్చగొట్టేది కాదు, రెచ్చగొట్టేది కొట్లాడుతున్న మన చేతిలో ఉన్నాయి పదవులు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మన బీసీ క్యాండిడేటే. ఇప్పుడు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తినారు. శ్రీకృష్ణుడు ఏమైనా చెప్తే మన బీసీలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టేది, యాదవ కులంలో కృష్ణుడు పుట్టేది. అందువరకు మనము ఐకమత్యంగా పోరాడితే ఎప్పుడైనా కూడా బలంగా దిగుతాం. పార్లమెంట్ కాదు, స్టేట్ లో ఇండియా లెవెల్లో మనం గెలుస్తాం. పార్లమెంట్ సీట్లప్పుడు ఎంపీలకు జిల్లా కేంద్రం ఇద్దరు ఎంపీలు తెలియక చెప్తున్నా, మీరు ఏమో తప్పు మాట్లాడే కూడా ఏమని కాదండి. ఆ సీట్లకు మన వాళ్ళని నిలబెట్టండి. డబ్బు లేదంటే ఒక మనిషికి మన జిల్లా లెవెల్లో ఒక ఓటు 10 రూపాయల చొప్పున వసూలు చేసి ఇవ్వండి. ఒక మనిషికి 50 రూపాయల కూలీది ఒకనాడు కూలీలో 10 రూపాయలు తీసేయండి. ఆడవాళ్ళకు మన అక్కలు వచ్చి వాళ్ళకి 30 రూపాయల కూలి, 30 రూపాయల కూలీలో వాళ్ళకి 5 రూపాయలు తీసేయండి. మన ఇంట్లో ఎన్ని ఓటర్లు ఇస్తున్నావో అంత ఓట్లో సభ్యులు 10 రూపాయలు చేయండి. ఆ డబ్బుని నిలవని వాడు. ఇప్పుడు మన చాగలవారి మండలము బీసీ కంపెనీల ఇంటి రిజిస్ట్రేషన్ చేసినారు. పీరయ్య గారిని మాట్లాడవలసిందిగా మన దూదేగుల సంఘం నుంచి పీరయ్య గారిని మాట్లాడాలని కోరుతున్నాం. మన సమస్యలు తీరడం వల్ల మనం సంఘాలు ఏర్పరచుకుంటున్నాం. కానీ కేవలం సంఘాలను ఏర్పరచుకోవడం కోసము ప్రాణాలు తీసుకోవడము, త్యాగం చేయడము, మరి ఇంకో ఉద్యమాలు లేపడము, ఇతరులను రెచ్చగొట్టడము కాదు. మన పనులు మనం సాధించుకోవాలంటే కేవలం ఒక యూనిట్గా, ఒక ఐక్యతగా ఏర్పాటు కావాలి. అంతేకాకుండా మనలో విద్యారంగంలో ఎత్తుకుంటే దాదాపు మనలో 10%, 20% విద్యారంగంలో అభివృద్ధి చెందినాం. ప్రతి స్త్రీలు, పురుషులు విద్యను అభ్యసించి విద్యారంగంలో అభివృద్ధి సాధించారు. తరువాత
రాజకీయ రంగంలో ఎత్తుకుంటే కేవలం 80% ఉన్నటువంటి వాళ్ళను కేవలం 10%లో కూడా ఉద్యోగాలలో చేయలేదే. మన మనిషి అనేది చూసుకోకుండా పోయి మనము అగ్రకులాలకు సపోర్ట్ చేసి మన మనుషులు మనము రాజకీయంలో కానీ ఇతరులలో కానీ అభివృద్ధిలోకి రానియదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పల్లె ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఐక్యత ఏర్పడాలి. నాయకత్వం వహించిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బీసీ సంఘం కోసము పాటుపడాలి. అంతేకాకుండా కేవలం మనలో 10% 5% ఉన్నటువంటి బీసీలలో ఒక చైతన్యం తీసుకొని వచ్చి బీసీల కోసం ఆర్టీసీలు కృషి చేస్తుంది ఈ బీసీ అఖిల రాష్ట్ర బీసీ సంఘం. కాబట్టి మీ అందరూ సహకరించి ఈ సంఘాన్ని మనమందరం కలిసి ముందుకు తీసుకుపోదామని చెప్పి నేను సెలవుస్తున్నాను. మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున 4 రోజులే టైం ఇస్తున్నాము. ఎక్కువ టైం లేదు. 4 రోజుల్లో మేము తిరిగిన శ్రమకు మాకు ఆనందంగా మిగలదు. కానీ మనం స్టేజీ ఈ 6 నెలలు ఉన్నాం. కానీ అయినా మాకు ఆవులు ఎన్ని కూడా బయట చేయలేసడం కాబట్టి మన బీసీలు బాగా ఇదే ఇట్లా ఈ విధంగా వచ్చినట్టు రేపు మధ్యంగా తరఫునే కలిగి ఉన్నాయి. కాబట్టి మాకు మేము వచ్చినప్పుడు మీరు సహకరించినందుకు మళ్ళా వచ్చినప్పుడు కూడా మీరు ఇదే విధంగా సహకరించి మీ అమ్మాయి ఇంకా 10 మంది ఇప్పుడు ఒకరికి వచ్చినట్టు ఒకరికి 10 మంది తర్వాత చేసుకొని తోడు వచ్చేటట్టు మనం చేసుకోవాలి గ్రామాల్లో. కాబట్టి అదేవిధంగా రామయ్య బాగా చేస్తాడు. ఆయన కృషి బాగానే ఉంది. కాబట్టి సంఘాన్ని కూడా బాగా ప్రభావం చేస్తాడు. కాబట్టి రామయ్య మనం మద్దతు ఇచ్చి రాయలసీమ తీసి సంక్షేమంగా చూస్తున్నారు. కాబట్టి ఇంతవరకు ఇప్పుడు మాట్లాడడం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుండి వచ్చిన బీసీలలో చాలా వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఆ వెనుకబడితనాన్ని ఛేదించి అగ్రకుల కంటే ముందు వాళ్ళని అధిగమించి ముందుకు పోవాలనే ఉద్దేశంతో అంటే ఇది అఖిల రాయలసీమ బీసీ సంఘంతో ఈ రోజు స్టార్ట్ అయింది. ఇది ఒక సంఘంగా లేకుండా ఒక రాజకీయ పార్టీలా ఎదుగుతుంది. అది ఎప్పుడు ఎదుగుతుందంటే ప్రతి ఒక్క బీసీ దీనికి సహాయ సహకారం అందించాలి. అందించినప్పుడు ఇది రాజకీయ పార్టీగా ఎదిగి మన యొక్క సమస్యల సాధన కోసం కృషి చేస్తుంది. ఈ అఖిల రాయలసీమ బీసీ సంఘం ప్రారంభించిన వ్యక్తి అన్న అయినటువంటి మన ఏపీ రామయ్య గారు ఈ సంఘం కోసం ఆహరించారు కృషి చేస్తూ ఆయన యొక్క పనిని కూడా పక్కన పెట్టి ఆయనతో పాటు మేము మాతో పాటు ఆయన రెస్ట్ లేకుండా తిరిగి ఈ యొక్క సమావేశాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జ్ఞానం కాకుండా ఇంకా సార్లు ఇంత వచ్చినారు కదా అని ఇష్టపడకుండా ఇంకా జనాలను చైతన్యం చేసి రాజకీయంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి ఏదో నాకు ఎంతో కృషి చేయాలని చెప్పి నేను ఎంతో విరమించుకున్నాను. చూస్తానికి వస్తే మా రామయ్య గారు బాగానే కృషి చేసినారు. మిత్రుడు నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. మంచి గట్టి కార్యకర్త, నాయకుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. మరి కొంత చొరవ తీసుకొని మేము ముఖ్యంగా ప్రార్థించేది ఏమంటే నేను రిక్వెస్ట్ చేసేది విన్నపము. బీసీలలో అందరిలో ఉంది, బీసీపీ అందరిలో. కానీ నాయకత్వం ఎక్కడ అనేటప్పుడు నిన్ననే మనలో ఒక మీటింగ్ మేము హాజరైంది. ఒక 4 పని ఒక రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు ఎవరో కానీ వచ్చి చాలా బాగా చెప్పినాడు. లక్ష్మీవాసంలో కానీ ఒక 20 మందిలో ఒక 50 మంది దాకా ఉన్నాము, 100 మంది ఉన్నాము అనుకోండి. మరి మళ్ళీ మొదటి రోజే మళ్ళీ రామయ్య కూడా పెడుతున్నాడు అంటే మరీ సంతోషం పర్లేదు. కానీ రేపు ఇంకొక ఎల్లైనా వాళ్ళు మొదటి రోజు పుల్లైనా పెడితే బీసీ సంఘాలు 4 అయినప్పుడు అసలు ఎవరు బీసీ నాయకులు? ఈ బీసీలు అంటే ఇప్పుడు 4 పార్టీల్లో బీసీ సెల్లు ఉన్నాయి. బీజేపీకి బీసీ సెల్ ఉంది, తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది. అట్లనే రామయ్య ఒక బీసీ సెల్లు, ఇంకొక ఎవరో ఎల్లయ్యనో ఇంకో పుల్లైనో ఒక లక్ష్మయ్యనో ఒక సెల్లు పెట్టకుండా దయచేసి యువ నాయకుడు మంచి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రామయ్య కనీసం రామయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయనకు సహకరిస్తాము. వచ్చే కొన్ని రోజుల్లో కొంతమంది అసలు ఇట్లా పోతే వీళ్ళు ఏమనుకుంటారు, అట్లా పోతే ఏమనుకుంటారు, మరి వాళ్ళ మీటింగ్ మన వెయిట్ 20 రోజుల మీటింగ్ పోతే ఏమనుకుంటారు, ఇటువంటి ఏం లేకుండా మరి వీలైనంత వరకు మేము కూడా సహాయ శక్తులకు రామయ్యకు పూర్తిగా మా సహాయ సహకారాలు మాకు వీలైనంత వరకు మేము అందజేస్తాము. మరి తీసుకువచ్చి అందరినీ బీసీ సంఘం పొందడానికి కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సాంఘిక
మీరు కృతజ్ఞతలై ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ రామయ్య యాదవ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తదా జీ పుల్లయ్యలో వీళ్ళ మీద అందరి మీద బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం. రెండు ఎస్ చంద్రశేఖర్ రజక సంఘం నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ వెంకటేశ్వరరావు నాయక బ్రాహ్మణ సంఘం, నాగశేఖర గౌడ్ గౌడ సంఘం, డాక్టర్ మోహన్ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోయారు వాల్మీకి సంఘం నుంచి, వెంకటేష్ ఉప్పరి పత్తికొండ సభ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. రవి కుబేర అడ్వకేట్ బేస్త సంఘం ఎక్కడో బయటికి పోయినా, చిన్న రామయ్య కుమ్మరి కాలువాల సంఘం, చిన్న బీసన్న కురువ హుసేనాపురం పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర వీళ్ళు 9 మంది, ఈ 8 మంది మీద మొత్తం బాధ్యత వహించవలసిందిగా తాతలు పుల్లయ్య గారికి అప్పచెప్తున్నాం. వీళ్ళని నడిపించడానికి మేము కూడా ఉంటాం, కానీ జిల్లా బాధ్యత అంతా వీళ్ళ 9 మంది మీద పెడుతున్నాం. వీళ్ళు 9 మంది ప్రతి గ్రామము ప్రతి మండలంలో తిరిగి అరక్ కంపెనీలు వేయాలి. తర్వాత సభ్యతమైన పర్మనెంట్ కంపెనీలు అయితే ఈ విధంగా చేస్తూ పోతే మనం దీనికి కూడా ఎక్కువ ఉండదు. తాత్కాలిక కంపెనీ హామీలే 600 మంది బాబులను వర్గాలు విభజించారు. ఆ వర్గ విభజన ఎవరు చేశారంటే మనకు అజ్ఞానంలో ఉన్నప్పుడు చేశారు. విద్య లేనప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నాం, రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనం అట్లే ఉంటే, కానీ క్రమశిక్షణ అనేది కంపల్సరీ అవసరం. ఇప్పుడు తండ్రి కొడుకు కలుపుకోకపోతే కొడుకు తండ్రికి రెస్పెక్ట్ చేయడు, తండ్రికి కొడుకు రెస్పెక్ట్ చేయడు. ఇవి మానకపోతే పెద్దరికం అని మన కుటుంబం వల్లే మనం లేకపోతే అంటే కుటుంబమే చిన్నపిల్లమైపోతుంది. ఎందుకు చిన్నపిల్లమైపోతుంది అంటే తాముడికి బాధ్యత అయిపోయి కొడుకులాగా తండ్రిలాగా భార్యలాగా ముగ్గురు కావుతే వచ్చిన కూలి 50 రూపాయలలో మొత్తం అయిపోతుంది. రేపు డిగ్రీ నెలకి ముగ్గురు దగ్గర అకౌంట్ చేసుకొని వారికి బాధ్యతగా తయారు కాకూడదని మీకు విన్నపం చేస్తున్నాం. బతకడానికి ఈ రోజు వాళ్ళు బ్యాటరీలు పెట్టి కోట్ల రూపాయలు ఐటీ విధానంగా కొంతమంది ఏసీ గదులు ఉంటే మనం బతకడానికి బాధ్యతగా తయారవుతున్నాం. ఓన్లీ 3 కోట్ల డిగ్రీ తినడానికి ఇక్కడ కోట్లు కానీ బిల్డింగ్లు కానీ లేవు. సమావేశాలలో హాజరు అవుతానని, సంఘం అభివృద్ధికి పాటుపడతానని ప్రమాణం చేయించున్నాం. ఇంట్లో మీరు చదువుకోవచ్చు. భారతం మొత్తం చదివితే కంప్లీట్ రాజకీయం చేయొచ్చు. భారతమే రాజకీయం, రామాయణమే జ్ఞానోదయం. ఆ పిల్లకాయ ద్వారకనాథుడు అభిమన్యుడు. ఈ భారతంలో ఏముందంటే సాహిత్యం సూత్రులు అంటున్నారు. ఏమిటి అంటే గుడ్డ హై లడికి హై అన్నట్టు. ఇంతమంది మాట్లాడినారు, ఎవరికన్నా ఆనందదాయకంగా వాళ్ళిద్దరు చెప్పేది ఉందా? చెప్పండి మీరు. నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అని అర్థం చేసుకోండి. ఇట్లా మీటింగ్లు పెట్టుకోవచ్చు, మనం ఏమైనా చేయొచ్చు. కానీ ఎన్ని దినాలు మనం చింత చెట్టు కింద కూర్చొని ఆత్మహత్య మార్చి పాటలు పాడితే చింతగా దాంట్లో గొంతుకు దొరికిన కట్టాలి లేదా రాళ్ళలో తీసుకోవాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడని కూడా తప్పని చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్పొచ్చాడు, ఏమైనా అంటే నేను తప్పని చేస్తున్నాను. దేవుడు ఆయన పుట్టిన తర్వాతనే మనకు రాశారు, ఉత్తరాది ఎందు వైశ్య కులమునందు గాంధీ అనగానే ఒకరు గురురా సర్వజనులను ఒక తాటిపై నడిపించి మతవ్యాధుల చేత చచ్చునున్నాను. అంటే ఇప్పుడు మేము ఆ కులం కోసం పోరాడినాము. ఒక 4 సంవత్సరాలు తిరిగాము. మనం తింటున్నాం, మన కడుపుకుంటామని మాకు తృప్తి దైవకి ఇచ్చినాడు. అయితే నా బీసీలు నా ప్రజలు ఎట్లా ఉన్నారు అని మనం ఎందుకు బుద్ధి పుట్టించాడు ఆ రామయ్య గారికి తాతయ్య సంగతి అన్నాడు. మనమేమో ఒక వారం రోజుల నుండి కూడా ఇది ట్రై చేసేది లేదు. 2 రోజులే. ఒకరోజు ఇట్లా పరగట్టి పోయినా, ఒకరోజు తూర్పు ఆ కాలపుకి దాటి పోయించాము. ఇద్దరే కాదు, అన్నం పెట్టలేదని భయపడుతున్నాం. 1 లక్ష మందిని నింపుతాను. ప్రజలు రావడం లేదు. బీసీ
అయితే నిర్వహించాలా లేకపోతే ఆ మండలానికి లెక్క చేసి ఆ మండలంలో ఉన్న ప్రెసిడెంట్ సాయం పొందాలి. మండల ప్రెసిడెంట్ నాకు అన్నీ అయిపోయినాయి. నేను రెడీగా ఉన్నాను. మీరు సావంటే సావని కూడా రెడీ ఉన్నాను. నా ప్రజల కోసం, నా మాటల కోసం, నా సోదరుల కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నానని నేను మనం చేస్తున్నాను. అయితే మాకు ఎంత జరిగింది, ఫలానా మాకు అన్యాయం జరిగింది, ఇట్లా ఈ స్త్రీకి ఇట్లా అన్యాయం జరిగింది, ఈ పురుషునికి ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లానే మాకు జిల్లా చేస్తే మేము ఇక్కడి నుంచి తరలి వస్తాము. వాడు ఎవడన్నా కానీ ఎదుర్కొంటాము. శాతకారణాలు మీ ఎదురునే ప్రాణాలు వదులుతాం. అక్కడే ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. చెప్పాలంటే చెప్పిన మాట చెప్పకూడదు. అలా కాకుండా దీనికి ఒక రాష్ట్ర జిల్లా స్థాయి, రాయలసీమ రీజన్ స్థాయి, అలాగే స్టేట్ స్థాయిలో ఇట్లా ఒక యూనిఫామ్ గా వచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ లాగా తయారు కావడానికి ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఒక స్ఫూర్తి ఈ రోజు కనిపించింది. ఆ విధంగా ఆ స్ఫూర్తితో అయితే ఈ జిల్లా, అలాగే మండల, జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో యూనిఫామ్ గా వచ్చేదాని కోసం మా జిల్లాలో, చిత్తూరు జిల్లాలో తప్పనిసరిగా చిత్తూరు జిల్లా బీసీ సంఘం, అఖిల రాయలసీమ బీసీ సంఘంలో ఇన్వాల్వ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో బీసీ సంఘాన్ని పటిష్టంగా దాన్ని స్థాపన చేసి దాన్ని భవిష్యత్తు కోసం కృషి చేయడానికి మీ అందరి ముందర మరొకసారి ప్రతిజ్ఞ చేశాం. ఆ విధంగా ఆ ప్రతిజ్ఞ చేస్తూ మేము తప్పకుండా ఇంకా ఇక్కడ నేను పొందినటువంటి స్ఫూర్తితో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ అని ఇది క్లాస్మేట్స్ అయితేమి, ఎడ్యుకేషన్ లో బ్యాచ్మేట్స్ అయితేమి అందరికీ కూడా స్ఫూర్తిని కల్పించి చిత్తూరు జిల్లా కూడా ఇలాంటి సంస్థని బీసీల కోసం పాల్గొనేటువంటి సంస్థని నిర్వహించడానికి కృషి చేస్తానని సభాముఖంగా రామయ్య యాదవ్ గారికి, వేదికమైనటువంటి ప్రజలకి, ఇప్పుడే అనౌన్స్ చేసినట్టుగా కర్నూలు జిల్లా నిర్వాహకులుగా నియమితులైనటువంటి వాళ్ళకి, ఇక విచ్చేసినటువంటి ముఖ్యంగా మహానుభావులందరికీ కూడా సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా
బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీ ఐక్యత మన సెక్రటరీ ఎవరమ్మా? సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కదా, ప్రెసిడెంట్ లేడంటారు కదా మీరు. సెక్రటరీ టెంకాయ ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రారంభ కార్యక్రమం సందర్భంగా జెండా ఎగిరవేయడంతో మొదలు పెడతారు. దానికి ముందుగా జెండా ఆవిష్కరణకు ముందుగా జెండా పట్టుకో అందరూ బొట్టు కూడా బాగుంటుంది. చెప్పులు లేవు ఏం క్వశ్చన్ అర్థం కాదు. బాబు రానే రానట్లు